హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై టాక్స్ అండ్ టిప్స్. ఈరోజు ఈ వీడియోలో నార్మల్ రైస్తోనే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. నార్మల్ రైస్తోనే మనము చాలా బాగా చేసుకోవచ్చు బిర్యానీ అనేది, సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే. బాస్మతి రైస్తో మనము రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. నార్మల్ రైస్ అనేది ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. బాస్మతి రైస్ అనేది అందరి ఇళ్ళల్లో ఉండదు. సో నార్మల్ రైస్తో మనము రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ముందుగా చికెన్ని శుభ్రంగా కడుక్కోవాలి. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. నిమ్మరసం పిండుకొని ఫస్ట్ 2 సార్లు నార్మల్ వాటర్తో కడుక్కోవాలి. తర్వాత లెమన్ని పిండి ఒకసారి బాగా కడుక్కోవాలి. నీచు వాసన అనేది ఎక్కువగా ఉంటుంది. నాటుకోడి చికెన్కి అయితే అంత ఎక్కువగా ఉండదు, కానీ బాయిలర్ చికెన్కి నీచు వాసన బాగా ఉంటుంది. సో ఒక 2-3 టైమ్స్ బాగా కడుక్కోవాలి. నిమ్మకాయతో కడుక్కున్నాక మళ్ళీ ఒకసారి నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని నేను మళ్ళీ ఒకసారి నిమ్మకాయ పిండుకున్నాను. నేను ఎగ్స్ని కూడా వేస్తున్నాను ఈ బిర్యానీలో, కాబట్టి నేను 3 ఎగ్స్ని బాయిల్ చేశాను. తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. స్పైసీ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఒక స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను. కసూరి మేతిని ఈ విధంగా నలుపుకొని వేసుకోవాలి. ఒకవేళ కసూరి మేతి అవైలబుల్ లేని వాళ్ళు మెంతం కూర ఉంటుంది కదా, అది ఎండలో ఎండపెట్టి వేసుకోవచ్చు. ఒకవేళ అప్పటికప్పుడు వేసుకోవాలంటే నార్మల్ మెంతం కూర వేసుకోవచ్చు. తర్వాత పసుపు వేసుకున్నాను 1 టేబుల్ స్పూన్. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా వేసుకున్నాను, అంటే బిర్యానీ మసాలా. మనం కావాలంటే కొంచెం స్పైసీ ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు బిర్యానీ ఆకు, చెక్క, లవంగా అవి వేసుకొని మళ్ళీ బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు. సో నేను అవన్నీ వేయకుండా ఓన్లీ బిర్యానీ మసాలానే వేస్తున్నాను. తర్వాత నేను ఒక 4 ఆనియన్స్ తీసుకున్నాను. కొత్తిమీర, పుదీనాని శుభ్రంగా కడుక్కొని సన్నగా తరుక్కోవాలి. తర్వాత 5-6 గ్రీన్ చిల్లీస్ని తీసుకున్నాను. నేను ఆనియన్స్ని ఈ విధంగా స్మాష్ చేస్తున్నాను ఈక్వల్గా ఫ్రై అవ్వడానికి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టాను. అందులో నేను ఆనియన్స్ని డీప్ ఫ్రై చేస్తున్నాను. సన్నని మంటలో మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్లేమ్ పెట్టేస్తే ఇవి త్వరగా మాడిపోతాయి. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఆనియన్స్ని మనము చికెన్కి సరిపడేంతనే తీసుకోవాలి. కొంతమంది ఎక్కువ ఆనియన్స్ వేసేస్తూ ఉంటారు టేస్ట్గా ఉంటుందని, దానివల్ల బిర్యానీ అనేది తీయగా మారుతుంది. తర్వాత కొత్తిమీర, పుదీనాను నేను సన్నగా కట్ చేసుకొని వాటర్లో శుభ్రంగా కడిగి నానబెట్టాను. ఆనియన్స్ని కలుపుతూ ఉండాలి. కొత్తిమీర, పుదీనాని అలా నీళ్ళల్లో నానబెట్టడం వల్ల దానికి ఏమన్నా దుమ్ము, ధూళి ఉంటే వాటర్లోకి వచ్చేస్తుంది. మళ్ళీ శుభ్రంగా కడుక్కొని మనం బిర్యానీలో వేసుకోవచ్చు. ఇందాక మనం చికెన్లో వేసుకున్న మసాలాలన్నీ బాగా చికెన్ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఫ్రై చేసిన ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. మనం ఆనియన్స్ని ఫ్రై చేసాం కదా, ఆ ఆయిల్ని నేను వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ మనము ఆనియన్స్ని ఫ్రై చేసుకొని ఆయిల్ అనేది అది వేసుకుంటే బిర్యానీ అనేది మరింత రుచిగా ఉంటుంది. ఫ్రైడ్ ఆనియన్స్ని నేను సగం ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను, సగం అలాగే పెట్టుకున్నాను రైస్లో వేయడానికి. తర్వాత కట్ చేసిన సన్నగా పొడవుగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ని ఒక 5-6 తీసుకున్నాను. స్పైసీ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొక 2-3 వేసుకోవచ్చు. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీరను వేశాను. 2 గరిటెల పెరుగును వేశాను.
పెరుగును మనము మరీ తక్కువగా వేసుకుంటే బిర్యానీ అనేది డ్రై అయిపోతుంది. అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఎగ్స్ని బాయిల్ చేశాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టాను. అందులో కొంచెం ఆయిల్ వేశాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ వేసుకోవాలి. ఎగ్స్కి ఫోర్క్తో నేను చిన్న చిన్న ఘాట్లు పెట్టాను. తర్వాత ఈ విధంగా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేను ఫ్రై చేసే ముందే చాకుతో కానీ ఫోర్క్తో కానీ చిన్నగా మనం ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత నేను మ్యారినేట్ చేసిన చికెన్ దాంట్లో ఈ ఎగ్స్ని కూడా వేసేస్తున్నాను. ఈ విధంగా వేసుకోవాలి. ఎక్కువగా మరి కలపద్దు, చితికిపోతాయి ఎగ్స్ అనేవి. సో దాని మీద నేను మసాలా అనేది వేస్తున్నాను. ఈ విధంగా మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 2 అవర్స్ మ్యారినేట్ చేసుకుంటే బిర్యానీ అనేది సూపర్గా వస్తుంది. టైం లేని వాళ్ళు మినిమం 1 అవర్ అన్నా మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది. నేనైతే 2 అవర్స్ మ్యారినేట్ చేస్తున్నాను. తర్వాత నేను ఎసురు కోసం బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, సాజీరా, బిర్యానీ మసాలాలన్నీ తీసుకున్నాను. నేను ఇందులో బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, సాజీరా ఇవి మాత్రం తీసుకున్నాను. కొంతమంది స్టార్ అనాస్, జాపత్రి ఇవన్నీ వేసుకోవచ్చు. అన్నాన్ని నానబెట్టుకున్నాను. 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. తర్వాత ఈ విధంగా నానబెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం లాంటిది పెట్టి దాని మీద నేను మ్యారినేట్ చేసిన చికెన్ని పెట్టాను. ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో నేను ఒక 3 గ్లాసెస్ వాటర్ పోసి ఎసురు కోసం వాటర్ పోసాను. తర్వాత అందులోనే బిర్యానీ ఆకు, జాపత్రి, కొంచెం కసూరి మేతి, ఇలాచి, చెక్క ఇవన్నీ వేసాను. సాజీరా వేసాను. మనం ముందుగానే వేసుకుంటే అవి మాడిపోతాయి. సో ఫస్ట్ వాటర్ వేసుకొని ఈ విధంగా వేసుకుని అందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. అన్నం అనేది మనకు మంచిగా వస్తుంది. తర్వాత సాల్ట్ వేసాను. సాల్ట్ మనము సరిపడా వేసుకోవాలి. అన్నానికి తగినట్టు వేసుకోవాలి. ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్లో వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల అన్నానికి బాగా పట్టి అన్నం అనేది ఫ్లేవర్గా ఉంటుంది. అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ బాగా మరగాలి ఈ విధంగా. తర్వాత నానబెట్టిన బియ్యం వేసుకోవాలి. ఈ విధంగా మరగడం వల్ల ఆ మసాలాకు ఉన్న ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి బాగా వచ్చి అన్నం అనేది రుచిగా తయారవుతుంది. తర్వాత నేను కొంచెం నానబెట్టిన బియ్యాన్ని వేస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. వాటర్ బాగా హాట్గా ఉంటుంది కాబట్టి. అన్నాన్ని ఒక 70% కుక్ చేసుకోవాలి. మనం అన్నం గింజని చేత్తో మెదిపి చూస్తే అది సగం అయితే సరిపోతుంది. ఒక 70% కుక్ చేసుకుంటే చాలు. తర్వాత మనం ఇంకొక స్టవ్ మీద మ్యారినేట్ చేసుకున్న చికెన్ని పెట్టాం కదా, ఈ విధంగా ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత 70% కుక్ అయిన అన్నాన్ని నేను ఈ విధంగా వేసుకుంటున్నాను.
తర్వాత అన్నం వేసుకున్నాక ఇంకొక 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. అన్నం మరీ ఎక్కువగా ఉడికియద్దు, మెత్తగా అయిపోతుంది. మెత్తగా అయిపోతే బిర్యానీ అనేది టేస్ట్గా ఉండదు. సో అన్నం పలుకులుగానే వస్తుంది. చూడండి, నేను ఈ విధంగా చూపిస్తున్నాను కదా, ఇంత ఉడికితే సరిపోతుంది. బాస్మతి రైస్ అయితే మనము ఒక 50% ఉడికించుకుంటాము, ఎందుకంటే అది త్వరగా ఉడికిపోతుంది కాబట్టి. సో ఇది ఒక 70% ఉడికితే సరిపోతుంది. తర్వాత అన్నాన్ని మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి మ్యారినేట్ చేసిన చికెన్ మీద. నేను హాఫ్ రైసే వేశాను. తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేశాను. 2 గ్లాసెస్ బియ్యానికి 1 గ్లాస్ బియ్యమే వేసి అందులో మళ్ళీ కొంచెం నెయ్యి వేశాను. మిగతా హాఫ్ రైస్ వేసుకోవాలి. మళ్ళీ దాని మీద మిగిలిన కొత్తిమీర, పుదీనా, అలాగే ఫ్రై చేసుకున్న ఆనియన్స్, మరి కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎక్కువగా తినని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నేను ఇందులో నెయ్యి కూడా తక్కువగానే వేశాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసింటాను. స్పైసెస్ కూడా ఎక్కువగా ఏమీ వేయలేదు. తర్వాత నేను నిమ్మకాయ వాటర్లో కొంచెం పసుపు వేసి, కొంతమంది ఫుడ్ కలర్ వేస్తారు, ఫుడ్ కలర్ బదులు ఈ విధంగా వేసుకుంటే చాలా మంచిది హెల్త్ కూడా. మనం నిమ్మకాయ రసం పిండాక అందులో మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. నిమ్మకాయ రసాన్ని డైరెక్ట్గా వేస్తే కొంచెం చేదు ఉంటుంది. సో అందులో కొంచెం వాటర్, కొంచెం పసుపు వేసుకొని నేను ఫుడ్ కలర్ లాగా ఇది వేశాను, టేస్ట్ కూడా ఉంటుంది. తర్వాత నేను కొంచెం నెయ్యి ఉంటే ఆ నెయ్యిని వేసేసాను. తర్వాత మనం ఒక బరువును పెట్టాలి. నేను చిన్నది రోల్ ఉంటే ఆ రోల్ని పెట్టాను. కొంతమంది గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఏదన్నా పెడతారు, దాని బదులు ఇది చాలా ఈజీ ప్రాసెస్. చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేశాను. అన్నం అనేది, బిర్యానీ అనేది తయారైపోయింది. చాలా సింపుల్ అండి, ఈజీగా చేసుకోవచ్చు. బిర్యానీ అనేది వారంలో ఒకసారి లేకపోతే 2-3 వారాల్లో ఒకసారి ఇలా మనం ఇంట్లోనే చేసుకొని తినచ్చు. చూడండి, అన్నం కూడా ఎంత బాగా వచ్చిందో, మరీ మెత్తగా లేదు, మరీ బియ్యంగా లేదు. సో మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. నార్మల్ రైస్తోనే మనం రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. మీరందరూ ట్రై చేసి కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.